నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి నారాయణ సమీక్ష, అభివృద్ధి అంశాలపై చర్చ. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుంటే ప్రజా దర్బార్లు అవసరం లేదు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన. సంతాన బాలగోపాల మందిరంలో చోరీ, కృష్ణుడి విగ్రహం దొంగిలించినట్లు అనుమానం. చిన్నయ్యపాలెంలో భూసేకరణ గ్రామసభ, 20 లక్షల ప్యాకేజీని ఒప్పుకోమని తేల్చేసిన గ్రామస్తులు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజ్, టీడీఆర్ తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి, బత్తల బాలరామకృష్ణ, కార్పొరేషన్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. రోడ్లు, డ్రైనేజ్, టీడీఆర్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంశాలపై మంత్రి నారాయణ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఉన్న రోడ్డును 80 అడుగులకు వెడల్పు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మధురపూడి నుంచి కడియం వరకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొరకు కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించామన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో డ్రైన్ల కొరకు 29,000 కోట్లు అవసరమవుతుందని, ప్రాధాన్యతా క్రమంలో వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. నెల రోజుల్లో పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్స్ జారీ చేస్తామని, అనధికారిక భవనాలు, లేఅవుట్లను ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఆ రోడ్డుని 80 ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా 100 కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా ఒక 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వర్క్ చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ ఇస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. 29,000 కోట్లు. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ 1గా, అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ 100% ఆక్యుపెన్సీ రాలేదు, అది ప్రయారిటీ 2. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ 3 తీస్తే ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం. ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే 862 కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి. దాంట్లో 527 కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు. ఇంకా 303 కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో కూడా ప్రయారిటీ 1 యాక్చువల్గా ఈరోజు అధికారులని, ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు 180 కిలోమీటర్లు
ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాలన్నారు. దానికి సుమారుగా ఒక 65 కోట్ల నుంచి 75 కోట్లు అవుతున్నారు. దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు, మరొక 40 పెండింగ్ ఉన్నాయి. 40ఏనా ఉన్నాయి. అవి కూడా నేను అనుకోవటం ఒక 1 మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు, వాళ్ళ రిప్లై ఇవ్వాలా. ఏదేమైనప్పటికీ 1 మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే 21 డేస్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 డేస్లో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని. ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసాం నోటిఫికేషన్. 123 మున్సిపాలిటీలు ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను, తప్పో ఒప్పో ఏదైతే డీవియేషన్స్ కట్టారో ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి రూల్స్ ప్రకారం దానికి అప్లై చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి. లేదు అంటే ఖచ్చితంగా అధికారులు ఐడెంటిఫై చేసి వాటిని డెమాలిష్ చేస్తారు. ఆల్రెడీ మున్సిపల్ డైరెక్టర్ గారు ఆ యాక్షన్ మొదలుపెట్టారు. మున్సిపల్ డైరెక్టర్ గారు ఎవరైతే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ముందుకు రాకుండా డీవియేషన్ కట్టేసి వదిలేస్తున్నారో వాటిని డెమాలిష్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తుండా, మీరు ఇబ్బంది పడకూడదని. గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో మాకు తెలియదు, కానీ డీవియేషన్స్ చేశారు, వాటిని రెక్టిఫై చేస్తాం, రెగ్యులర్ చేస్తాం అనే దాంతో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాం. దాన్ని ఇమీడియట్గా అప్లై చేసి రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది, తర్వాత టీడీఆర్ బాండ్స్, డ్రైన్స్, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద డిస్కషన్ బాగాలే. ఏదైతే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డు అన్నారో అది పుష్కరాలప్పుడు ట్రాఫిక్ బాగా తగ్గించడానికి, తర్వాత ఇప్పుడు కూడా తగ్గించడానికి యాక్చువల్గాను. అదేవిధంగా మిగతా రోడ్లు, డ్రైన్స్, మెయిన్గా సివరేజ్ ఉంది. సివరేజ్ కూడా ఏం చేయాలనే దాని మీద మళ్ళా ప్రజాప్రతినిధులు కొంత సజెషన్స్ చెప్పారు. అది కమిషనర్ గారికి చెప్పాను, అది కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేయమని. అది చేస్తున్నారు, దాని కూడా ముందు. అధికారులు నాయకులు పట్టించుకుంటే ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆమె ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రతివారం కోవూరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఆ వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ రోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు, ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు విన్నవించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే అయి ఉండాలి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, గ్రీవెన్స్ అనేది ప్రతి వారము ప్రతి దగ్గర చేస్తాం. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు గ్రీవెన్స్. నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక నాయకులు, స్థానిక సచివాలయం సిబ్బంది, అధికారులు కలిసి పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డేలు అనేవి ఉండవు. ఈ గ్రీవెన్స్ డేలు ఉన్నాయి అంటే స్థానిక నాయకులు సరిగ్గా ప్రజలకు స్పందించడం లేదు అని చెప్పి అర్థం. అదే విధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగిన పనులు ప్రజలకి తగు సమయంలో చేయట్లేదు అని అర్థం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి తగు పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ రోజు కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీని తీసుకొని అర్హులైన వాళ్ళకి మనం గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలిగినవి ఏవైనా ఉంటే
వెంటనే మా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు సిస్టమ్ లో ఎక్కించుకొని తిరిగి వాళ్ళకి సమాధానం కూడా చెప్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇచ్చిన ప్రతి అర్జీ మీద మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డ్ నంబరు 2 ఉండాలని కూడా నేను కోరుతున్నాను. అర్జీ ఇచ్చే ముందే మీరు దాని మీద రాయండి. మీకు రాకపోతే ఎవరితోనా అడిగైనా రాయిపించి ఇవ్వండి పేపర్ ఇచ్చేటప్పుడు. సో ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు నగరంలోని సంతాన బాల గోపాల మందిరంలో బుధవారం ఉదయం చోరీ జరిగింది. ఓ ఆగంతకుడు ప్రవేశించి కృష్ణుడి విగ్రహాన్ని దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. సంతపేట సిఐ సంఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. కామాటి వీధి సంతాన బాలగోపాల మందిరంలో బుధవారం ఉదయం దొంగతనం జరిగిందని 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు. దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఆలయ వాచ్మెన్ తలుపులు తెరిచి ముఖద్వారాల వద్ద శుభ్రం చేస్తుండగా ఆగంతకుడు ప్రవేశించి కృష్ణుడి విగ్రహాన్ని దొంగలించినట్లు అనుమానిస్తున్నారు. సంతపేట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆలయం తెరుస్తానని, 6:45కి పూజారి వచ్చి చూడగా సుమారు 1.5 అడుగుల ఉత్సవ విగ్రహం చోరీకి గురైనట్లు గుర్తించారన్నారు. విచారణ చేసి దొంగను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటి వీధిలో ఉన్న సంతాన బాలగోపాలకృష్ణ మందిరంలో ఈరోజు ఉదయం వాచ్మెన్ 6 గంటలకి టెంపుల్ని ఓపెన్ చేస్తారు. 6:45కి పూజారి గారు దీపం పెట్టడానికి వచ్చినప్పుడు గమనిస్తే ఉత్సవ విగ్రహం సుమారు 1.5 అడుగుల ఉత్సవ విగ్రహం మిస్ అయింది. కాబట్టి ఈ 6 గంటల నుంచి 6:45 మధ్యలో ఎవరో వచ్చి తెరిచి ఉన్న దేవాలయంలోకి ఎవరో వచ్చి ఈ ఉత్సవ విగ్రహాన్ని దొంగతనం చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద క్లూస్ టీము మరియు అంతా ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నాము. ఉత్సవ విగ్రహాన్ని ఎవరైతే దొంగతనం చేశారో వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తారు. 47వ డివిజన్ కార్పొరేటర్ నేను రామకృష్ణ. ఇక్కడ కామాటి వీధి సంతాన బాలగోపాలకృష్ణ మందిరం ఉదయం 6 గంటలకి వాచ్మెన్ తలుపు తీసి 2 వైపులా ముఖద్వారాల దగ్గర క్లీన్ చేస్తున్న సందర్భంలో మెయిన్ ద్వారం నుంచి ఎవరో వ్యక్తి వచ్చి లోపలికి వచ్చినట్టు ఒక అవగాహన ఉంది. అక్కడ కృష్ణ భగవానుడి ఉత్సవ విగ్రహం 1.5 అడుగు ఎత్తు ఉంటుంది. బ్రాస్ విగ్రహం. ఈ విగ్రహాన్ని చోరీ చేసి తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇది 6:30 గంటలు 7 గంటల మధ్యలో జరిగింది. మా దృష్టికి 7 గంటల పైన తీసుకురావడం జరిగింది. స్థానిక సంతపేట సిఐ గారి సోమయ్య గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సారు వాళ్ళ క్లోజ్ టీము డిపార్ట్మెంట్ అందరూ వచ్చి దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వారు ఈ పరిశోధన అనంతరం దీన్ని వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. సార్, విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై కేసును సిబిఐకి అప్పజెప్పాలని శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ కుమ్మరి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై విచారణ జరిపి దోషులను ఖచ్చితంగా శిక్షించాలని శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వారు ధర్నా నిర్వహించారు. పరకామణి చోరీ కేసులో విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓ కుమ్మరి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి శాలివాహన వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. వెంటనే ఈ కేసు సీబీఐ విచారణకు ఇవ్వాలని, సీబీఐ మాత్రమే నిజాలను వెలికితీస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు మోచర్ల మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషయ్య, జనసేన నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, మాచవరం సుందర్రాజు, తుమ్మలపల్లి మధుసూదన్ రావు పాల్గొన్నారు. సెటిల్మెంట్ ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏం చేశారంటే చైర్మన్ వాళ్ళంతా ప్రెజర్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా, అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక సెటిల్మెంట్ చేశారు. ఆయన ఆస్తిని సబ్ రిజిస్టర్ వాల్యూలో 14 కోట్లకి దొంగతనం చేసినట్టు వ్యక్తిని తీసుకొని అతను సెటిల్మెంట్ చేసుకున్నారు. కానీ ఇది ఒక క్రిమినల్ కేసు, కానీ సివిల్ దావాలాగా దీన్ని సెటిల్ చేయడం జరిగింది. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో ఎవరైతే ప్రధాన సూత్రధారులు కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా పెద్దల హస్తం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కావలి మండలం చెన్నైపాలెంలో జరిగిన భూసేకరణ గ్రామ సభలో జేసీ వెంకటేశ్వర్లు, మారిటోరియం డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామస్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని భూసేకరణ విధి విధానాలు వివరించారు.
కావలి మండలం చెన్నైపాలెంలో సచివాలయం వద్ద భూసేకరణపై గ్రామసభ జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మారిటోరియం బోర్డు డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, కావలి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. భూసేకరణ విధి విధానాలను వివరించారు. గ్రామస్తుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. చెన్నైపాలెం, పెద్దపట్టపుపాలెం గ్రామాల నుంచి ప్రతినిధులుగా మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ తదితరులు మాట్లాడారు. భూములిస్తే మా జీవనాధారం ఏంటని ప్రశ్నించారు. ఏదొక కంపెనీ వచ్చి ఇటువైపు తిరగకుండా కూడా చేస్తారని, ఇక్కడ భయాందోళనతో బతకాల్సి వస్తుందన్నారు. వ్యవసాయం, పాడి, చేపల వేటపై జీవిస్తూ మా పిల్లల్ని చదివించుకుంటున్నామని, ఇప్పుడు తక్కువ ప్యాకేజీకి పొలాలిస్తే మా భవిష్యత్తుకు గ్యారంటీ ఏంటో కూడా స్పష్టం చేయాలని కోరారు. అధికారులు ప్రకటిస్తున్న ప్యాకేజీకి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మారిటోరియం బోర్డు డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్లు మాట్లాడుతూ అన్ని విధాలుగా పరిశీలించి ఎకరాకు 20 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చేలా నిర్ణయించినట్లు తెలిపారు. ఏది ఏమైనా గ్రామస్తుల అభిప్రాయాలను నమోదు చేశామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వారు తెలిపారు. సీఐలు గిరిబాబు, ఫిరోజ్, పాపారావు, ఎస్ఐ బాజీబాబులు గ్రామసభ వద్దకు చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. మీ యొక్క అభిప్రాయాలు తెలియవచ్చారు, అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి, గవర్నమెంట్ వారికి పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఆర్ఎన్ఆర్, ఉపాధి, క్యాటరింగ్ ఎక్కడ మీకు కావాలి, మేత ఎలా అన్నది కొన్ని అడిగి ఉన్నారు. అవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ఏంటి అనేది, ఆదాయ మార్గాలు ఏమిటి అనేది, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ రకరకాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం ఏం సహాయం చేయగలము అవన్నీ కూడా మీకు అందించడానికి అంతరంగం కృషి చేస్తుంది. తర్వాత మన రైతులు కోరినట్టుగా గతంలో గౌరవ మన జేసీ గారు గత మీటింగ్ లో 20 లక్షలు నిర్ణయించడం జరిగింది. ఎకరాకు 20 లక్షలు చొప్పున అని గత మీటింగ్ లో. ఆ రోజు మన పెద్దలంతా కూడా మా గ్రామానికి రండి, ఒకసారి రైతులతో కూడా అందరితో చర్చించుకుందాం, మాట్లాడుకుందాం అంటే ఆ ఉద్దేశంతో జేసీ గారు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మీ అభిప్రాయాలను కూడా వెలుగుచ్చడం జరిగింది. అవన్నీ కూడా వారు నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న మన పరిస్థితుల దృష్ట్యా ఆల్రెడీ 20 లక్షలు సార్ అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి అది కూడా దాదాపు 40% ఎన్హాన్స్, అంటే యాక్చువల్ గా రావాల్సిన దానికంటే కూడా 40% పెంచి అది 20 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఇంకా సార్ అన్ని కూడా విని ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించి తదుపరి ఫైనల్ డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే సార్ అనౌన్స్ చేసిన 20 లక్షలు మీ అందరికి తెలియజేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. 2,25 లక్షల రూపాయల నిధులతో ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుచ్చిలో 2,25 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితమే బుచ్చి పట్టణానికి ఫైర్ స్టేషన్ మంజూరైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఫైర్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫైర్ స్టేషన్ పూర్తయితే నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే వెళ్లేందుకు అనువుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మన కోవూరు కాన్స్టిట్యున్సీలో బుచ్చిరెడ్డిపాలెంలో శాంక్షన్ అయ్యి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడో దగ్గర గుర్తు దాచుకోవడం అనేది జరగలేదు. అది ఈరోజు మన ఆఫీసర్స్ అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం 2.5 కోట్లతో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం చేసుకోబోతాం. దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొత్తం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, ఫైర్ స్టేషన్కి సంబంధించిన అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వింజమూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు పందిటి కామరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపట్టే కార్యక్రమానికి ఒడిగట్టిందన్నారు. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, రౌడీ షీట్లు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి, 4 మండలాల కన్వీనర్లు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు రాఘవేంద్ర, కలిగిరి ఎస్సీసెల్ అధ్యక్షులు తిరుపాలు, ఐటీ వింగ్ కార్యదర్శి నరసింహారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రజా వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదైతే ప్రజలకు మేలు చేకూరుతుందో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల కాలంలో కోవిడ్ సమయంలో చూశారు. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఒక మంచి వైద్యం, విద్య అందాలంటే అది ప్రభుత్వ విభాగంలోనే సాధ్యమని చెప్పి నాడు సంకల్పించి 17 మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు కొన్ని కాలేజీలు పూర్తి అవ్వడం, వాటిల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ద్వారా ఎక్కడికక్కడికి విలేజ్ క్లినిక్లు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, వీటిలన్నింటినీ పెట్టి ఇంటికే వైద్యాన్ని అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఒక దుర్మార్గ పాలనలో ప్రైవేటు మెడికల్ కాలేజీలని కేవలం తన అన్యాయులకు, తన పార్టీ పెట్టుబడిదారులకు, తన వర్గానికి సంబంధించిన వారికి ఆ కాలేజీలను కట్టబెట్టాలి, ఇది దోచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రజా సంపదను, లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ సంపదను ఆయన వారి పార్టీ వారికి చెందించాలనే ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు ఓ వరమని ఆర్ఐఓ వరప్రసాద్ అన్నారు. సంఘం జెడ్పీ హైస్కూల్ ప్రెస్ ను ఆయన సందర్శించి విద్యా బోధన తీరు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సంఘం జెడ్పీ హైస్కూల్ ప్లస్ ను ఆర్ఐఓ వరప్రసాద్ సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థుల విద్యాబోధన తీరు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. రాబోయే ప్రాక్టికల్స్, థియరీ పరీక్షా కేంద్రాల సందర్శనలో భాగంగా హైస్కూల్ ప్లస్ ను విజిట్ చేయడం జరిగిందని ఆర్ఐఓ వరప్రసాద్ పేర్కొన్నారు. పాఠశాలలో మంచి స్టాఫ్ ఉన్నారు కానీ అడ్మిషన్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉందని తెలిపారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ప్రాక్టికల్స్ ను సోషల్ వెల్ఫేర్ కాలేజీకి మార్చామని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విషయంపై దృష్టి సారించి హైస్కూల్ ప్లస్ ను మరింత డెవలప్ చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు వరమని, ప్రభుత్వ రంగంలోనే నైతిక విలువలు, విద్యను పిల్లలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రానున్నటువంటి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అండ్ థియరీ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ విజిటింగ్ లో భాగంగా ఈ రోజు మనం ఈ హై స్కూల్ ప్లస్ ని విజిట్ చేయడం జరిగింది. మంచి స్టాఫ్ ఉన్నారు కానీ కొంచెం అడ్మిషన్స్ లోలో ఉన్నాయి. పిల్లలు కూడా బాగానే కష్టపడి చదువుతూ ఉన్నారు. పిల్లలని లో స్ట్రెంగ్త్ వల్ల మనం ప్రాక్టికల్స్కి సోషల్ వెల్ఫేర్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా వీళ్ళు ప్రాక్టికల్ చేసుకునేదానికి అక్కడ ల్యాబ్స్ కూడా పర్మిషన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అలాగనే చేశారు. సో నేను ఈ సందర్భంగా మంచి స్టాఫ్ ఉన్నటువంటి, అదేవిధంగా హెచ్ఎం గారు కూడా బాగా కష్టపడి మంచి పేరు తీసుకొస్తున్నారు. కొంచెం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క హై స్కూల్ ప్లస్ని డెవలప్ చేసే విషయంలో, నెంబర్ని ఇంక్రీజ్ చేసే విషయంలో ముందుకెళ్ళాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పేద విద్యార్థులకు ఒక పెన్నిది. తర్వాత గవర్నమెంట్ సెక్టార్స్లోనే మనం మోరల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ కూడా మనం నేర్పుతూ ఉంటాం పిల్లలకి. కాబట్టి విద్య అనేది అల్టిమేట్గా మనం పిల్లలకు అందించేటువంటి ఒక సంపద. విద్యావంతుడు ఎక్కడైనా కూడాను ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మంచి స్టాఫ్. సో దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం దీన్ని మంచి డెవలప్మెంట్ చూస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈవో అనిల్ సింఘాల్తో కలిసి ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొదటి 3 రోజులు శ్రీవారి దర్శనాలను, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫారసు లేఖలు స్వీకరించబడవని, మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్, ఈడిప్ ద్వారానే కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం ఉందన్నారు. నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తులు టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2వ ప్రాకార నిర్మాణానికి భూమి పూజలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి నారాయణ సమీక్ష, అభివృద్ధి అంశాలపై చర్చ. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుంటే ప్రజా దర్బార్లు అవసరం లేదు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన. సంతాన బాలగోపాల మందిరంలో చోరీ, కృష్ణుడి విగ్రహం దొంగిలించినట్లు అనుమానం. చిన్నయ్యపాలెంలో భూసేకరణ గ్రామసభ, 20 లక్షల ప్యాకేజీని ఒప్పుకోమని తేల్చేసిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.